సో గాయస్, ఈ రోజు మన ముందుకి యూపీఎస్సి సివిల్స్ క్రాక్ చేయాలనే ఉద్దేశంతో తన కెరీర్ స్టార్ట్ చేసి చిన్న వయసు నుంచే డిగ్రీ విత్ ఐఎస్ ఢిల్లీ యూనివర్సిటీలో ఒక డిగ్రీ విత్ ఐఎస్ కంప్లీట్ చేసి సో తను క్రాక్ చేయలేనప్పటికీ సక్సెస్ఫుల్ పొజిషన్ ఇప్పుడు లీడ్ చేస్తూ ఉన్నారు కంటెంట్ రైటర్గా. వేర్ లీడ్స్ మెనీ యూపీఎస్సీ ఆస్పిరెంట్ క్వశ్చన్ పేపర్స్ తయారు చేయడం కానివ్వండి, లేకపోతే కరెక్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా. సో ఇప్పుడు ఒక మంచి పొజిషన్లో ఉన్నారు ప్రీతం గారు. సో ఈ ఢిల్లీ వెళ్ళే డిగ్రీ విత్ ఐఏఎస్ పేరుతో కానీ, లేకపోతే యూపీఎస్సీకి కానీ ఢిల్లీ వెళ్తే ఎలా ఉంటుంది అనేది తన ఎక్స్పీరియన్స్ తను షేర్ చేయడానికి తను ఒప్పుకున్నాడు. అండ్ ఇన్ఫర్మేషన్ అందరికి షేర్ చేద్దాము అని చెప్పి కూడా అన్నారు. సో థ్యాంక్ యూ సాయి ప్రీతం. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, దాంతో స్టార్ట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి నా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి నేను 11th లో హెచ్పిజి తీసుకున్నాను. సో అక్కడ బేసిక్ వచ్చేసి నారాయణ ఐఏఎస్ అకాడమీలో హిస్టరీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, జాగ్రఫీ. ఓకే. సో అలా నేను 2 ఇయర్స్ కంప్లీట్ చేశాక నేను ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీలో ఆ, రామ్జాస్ కాలేజ్, ఢిల్లీ యూనివర్సిటీలో హిస్టరీ ఆనర్స్ చేశాను. ఓకే. సో సెకండ్ ఇయర్ నుంచి నేను ప్యారలల్గా వాజీరామ్లో కోచింగ్ జాయిన్ అయ్యి బోత్ కాలేజ్ అండ్ కోచింగ్ మేనేజ్ చేశాను నేను. ఓకే. అంటే ఢిల్లీ యూనివర్సిటీలో ఓన్లీ ఈ హిస్టరీ హానర్స్ ఇవి చేస్తూ అక్కడ మీకు యూపీఎస్సీ క్లాసులు ఏం తీసుకోలేదు, యూపీఎస్సీ క్లాసులు మాత్రం వాజరంలో తీసుకున్నాం. అవును, జస్ట్ ఓన్లీ డిగ్రీ బేసిక్స్ మీద కాలేజ్. మెయిన్ వచ్చేసి కోచింగ్ బాజీరామ్లో తీసుకున్నాను. ఓకే. నియర్ బై ఉండింది మీకు. నియర్ అరౌండ్ 10 కిలోమీటర్స్ లైక్. ఓకే. 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 సో అంటే ఇంటర్ తర్వాత మీరు ఏ ఎగ్జామ్ రాశారు ఇక్కడ సీట్ రావడానికి? ఎగ్జామ్ ఏమి ఉండదు, జస్ట్ మనకి బేస్డ్ ఆన్ ఇంటర్ మార్క్స్ బట్టి మనకి కాలేజ్ అలాట్ అవుతుంది. ఓకే. సో ఎప్పుడు ఇది జరిగిందంటే 2019? 2016లో కాలేజ్ జాయిన్ అయ్యాను, డిగ్రీ కాలేజ్. ఓకే. 2019లో గ్రాడ్యుయేట్ అయ్యాను. తర్వాత ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ తీసుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రిపేర్ అయ్యి 2020లో అటెంప్ట్ ఇచ్చాను, ఫస్ట్ అటెంప్ట్. సో పేపర్ 2లో నాకు క్వాలిఫై అవ్వలేదు, పేపర్ 1 క్వాలిఫై అయింది. ఓకే. తర్వాత ఆ, నేను ఇంకో సీరియస్ అటెంప్ట్ ఇచ్చాను 2021లో. సో ఆ ఇయర్ కూడా నాకు అవ్వలేదు అనమాట, అన్ఫార్చునేట్లీ. సో నేను ప్లాన్ బి ఏముంది అని బాగా సెర్చ్ చేస్తే నాకు ఇట్లా ఒక కంటెంట్ రైటర్ అని ఒక యూపీఎస్సీ ఇండస్ట్రీలోనే వర్క్ చేయొచ్చు, సేమ్ స్కిల్ సెట్తో ఉంటుంది అని నాకు తెలిసింది. సో ఓకే. నేను అన్ని ఇన్స్టిట్యూట్స్కి అప్లై చేయడం స్టార్ట్ చేశాను. అప్పుడే నాకు ఈ వాజీరామ్ నుంచి ఆఫర్స్ వచ్చాయి. తర్వాత ఢిల్లీలో ఉన్న మేజర్ ఇన్స్టిట్యూట్స్ అన్ని నాకు ఆఫర్ ఇచ్చాయి పొజిషన్. ఓకే. 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 సో నేను అలా 2-3 ఇన్స్టిట్యూట్స్ ప్యారలల్గా ఫ్రీలాన్సింగ్ చేసుకుంటూ ప్రిపేర్ అయ్యాను ఇంకో 1 ఇయర్. తర్వాత నాకు ఎందుకో యూపీఎస్సి నా కప్ ఆఫ్ టీ కాదనిపించింది. ఓకే. దాని తర్వాత నేను ఫుల్ టైం శూన్య ఐఏఎస్ అనే అకాడమీలో ఇప్పుడు కంటెంట్ రైటర్గా పనిచేస్తున్నాను. ఓకే. కంటెంట్ అంటే అసలు బేసిక్గా ఏం చేస్తుంటారు మీరు మెయిన్గా? సో బేసిక్గా కంటెంట్ రైటింగ్ అంటే ఎంటైర్ మెటీరియల్ ప్రిపేర్ చేయాలి. రైట్ ఫ్రమ్ టెస్ట్ సిరీస్ నుంచి ఫౌండేషన్కి మెటీరియల్ అందించే మొత్తం ఓవర్సీ చేస్తాను నేను కరెంట్లీ. ఓకే. ఓకే. సో డిగ్రీ విత్ ఐఏఎస్ అప్కమింగ్ జనరల్గా ఏంటి అంటే చాలా మంది డిగ్రీ విత్ ఐఏఎస్ కోసం ఢిల్లీకి వస్తూ ఉంటారు. సో ఇంటర్ తర్వాత యా. అసలు అక్కడ పరిస్థితులు ఎలా ఉంటాయి జనరల్గా ఏంటి అంటే, మనకి ఇక్కడ అంటే ఎలా ఉంటుంది, ఎక్కడైనా కానీ డిగ్రీ విత్ ఐఏఎస్ లేకపోతే కాలేజ్ అయినా ఎలా ఉంటుంది, కొంచెం ఎన్వైరన్మెంట్ కానీ, ఫుడ్ కానీ, అండ్ కొంచెం ఇక్కడ కల్చర్ డిఫరెంట్ ఉంటుంది. మన కల్చర్ చాలా యా. different. అక్కడ కల్చర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది, ఫుడ్ డిఫరెంట్ ఉంటుంది, ఎన్వైరన్మెంట్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఒక డిగ్రీ విత్ ఐఎస్ అక్కడ జాయిన్ అయితే వాళ్ళకి వచ్చే ఫస్ట్ అడ్వాంటేజెస్ చెప్పండి, తర్వాత మన డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రోస్ వచ్చేసి నేను అబ్జర్వ్ చేసింది ఎక్స్పోజర్ మనకు వస్తుంది. ఉమ్. అక్కడ ల్యాక్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, బ్రైట్ మైండ్స్ వచ్చేపాటికి మనకు చాలా ఎక్స్పోజర్ వస్తుంది. ప్లస్ దీంతో పాటు అడ్వాంటేజ్ మెయిన్ వచ్చేసి ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీ మనకు ఢిల్లీలో బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటుంది, గైడెన్స్ కానీ అవన్నీ నాకు ఇనీషియల్ స్టేజ్ ఆఫ్ ప్రిపరేషన్లో చాలా ఫౌండేషన్కి హెల్ప్ అవుతుంది, ఓకే. అంటే హెల్ప్ మీకు అయింది. ఫ్యాకల్టీ విషయంలో అందరూ కూడా హైదరాబాద్, బెంగళూరు కూడా వస్తున్నారు కదా ఇప్పుడు. యా, ఇప్పుడు వస్తున్నారు, బట్ క్రీమ్ ఫ్యాకల్టీ వచ్చేసి ఆల్వేస్ ఇన్ ఢిల్లీలోనే ఉంటారని నా ఒపీనియన్. సో ఇనీషియల్ స్టేజ్లో నాకు ఈ ఢిల్లీలో బాగా హెల్ప్ దొరికింది. దాని తర్వాత నేను 1 ఇయర్ కోచింగ్ అయినాక ఇంటికి వచ్చి ఇంట్లో నుంచే ప్రిపేర్ అవుతున్నాను. డిసడ్వాంటేజెస్ విషయానికి వస్తే
డిసడ్వాంటేజెస్ వచ్చేసి బేసిక్గా లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి. లైక్ చాలా లైక్ మంది సైడ్ ట్రాక్ అవుతారు అనమాట, చదువుకోకుండా వేరే అట్లా ఉంటుంది. మరి నెక్స్ట్ వచ్చేసి బడ్జెట్ విషయం వస్తే టూ మచ్ అక్కడ. లైక్ ఫర్ రూమ్ రెంట్ ఓన్లీ లైక్ 20K ఛార్జ్ చేస్తారు. సో ఎక్స్పెన్సెస్, మేజర్ డిసడ్వాంటేజ్ అంటే ఇది ఎక్స్పెన్సెస్ లైక్ డిస్ట్రాక్షన్ ఈ బోత్. ఓకే. సో ఫుడ్, ఎన్వైర్న్మెంట్ అంతే. అవన్నీ మనం అడ్జస్ట్ అవుతాం, పర్లేదు. అడ్జస్ట్ అవ్వగలుగుతామా? యా. ఓకే. డిగ్రీ విత్ ఐఏఎస్ ఒక స్టూడెంట్ జాయిన్ అయ్యారు. సో ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే అతను క్లాసెస్కి వెళ్తాడు కదా, సో డెఫినెట్లీ డిగ్రీ క్లాసులు వెళ్తాడు, ప్యారలల్గా యూపీఎస్సీ క్లాసులు కూడా వెళ్ళాలి. సో 3 ఇయర్స్ ఉంటుంది. సో ఆ 3 ఇయర్స్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు జనరల్గా? బేసిక్గా వచ్చేసి సిలబస్ ఫస్ట్ ఇయర్లో ఎన్సీఆర్టీ మెయిన్గా ప్రిలిమ్స్ ఫోకస్డ్ ఉంటే బెటర్ ప్రిపరేషన్. సెకండ్ థర్డ్ ఇయర్ వచ్చేటప్పటికంటే మనం మెయిన్స్కి బాగా ప్రిపేర్ అవ్వాలి. లైక్ ఆన్సర్ రైటింగ్ కానీ నోట్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో. సో డిగ్రీ సెకండ్ ఇయర్లో మనం నోట్స్ మేకింగ్ కంప్లీట్ చేసుకొని డిగ్రీ థర్డ్ ఇయర్లో టెస్ట్ సిరీస్ జాయిన్ అయితే డిగ్రీ కంప్లీట్ అవుతానే ఫస్ట్ అటెంప్ట్ చాలా సీరియస్గా ఇవ్వచ్చు. ఓకే. ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఢిల్లీకి వెళ్ళాల్సిన అవసరం ఉందా కోచింగ్ కోసం? ఇప్పుడు జిఎస్ ఫౌండేషన్కి, నాట్ ఫర్ డిగ్రీ విత్ ఐఏఎస్, జిఎస్ ఫౌండేషన్. ఆఫ్టర్ కోవిడ్ తర్వాత కంప్లీట్లీ చేంజ్ అయిపోయింది యూపీఎస్సీ ప్రిపరేషన్ అనేది. సో ప్రజెంట్ వచ్చేసి ఇంట్లో నుంచైనా మనకి అన్ని రిసోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి. ఢిల్లీ ఇన్స్టిట్యూట్స్ ఇప్పుడు ఇప్పుడు నేను వర్క్ చేసే శూన్య ఐఏఎస్ మోటో వచ్చేసి జస్ట్ ఇంట్లో కూర్చొని అఫోర్డబిలిటీతోనే ప్రిపరేషన్ అవ్వాలి అనేది మా గోల్ అన్నమాట. ఓకే. సో ఇలా చాలా చాలా న్యూ ఇన్స్టిట్యూట్స్ ఎమర్జ్ అయినాయి. వాళ్ళ మెటీరియల్ టోటల్ ఆన్లైన్లో టెలిగ్రామ్లో అవైలబుల్ ఉంది. సో ప్రెజెంట్ అయితే ఢిల్లీ అంత అవసరం లేదని నా బిలీఫ్. ఓకే. ఓకే. సో ఈ ఎంటైర్ యూపీఎస్సీ జర్నీలో జనరల్గా మీరు ప్లాన్ బి అని చెప్పి డైరెక్ట్ యూపీఎస్సీలో ఉండాలని కంటెంట్ రైటర్ వెళ్ళిపోయారు. యా. జనరల్గా అది కాకుండా వేరే ఎగ్జామ్స్ కూడా ఎందుకు ప్రిపేర్ అవ్వకూడదు? యా బేసిక్గా నేను కంటెంట్ రైటింగ్ చేసుకుంటేనే గ్రూప్ 1 రాస్తున్నాను, గ్రూప్ 2 రాస్తున్నాను. సో ప్యారలల్గా నడుస్తుంది ప్రజెంట్. ఓకే. అలా. సో అయితే ఇంకా మళ్ళీ అటెంప్ట్ ఇస్తారా సివిల్స్? నేనైతే ఇవ్వకూడదు అని అనుకుంటున్నాను ప్రజెంట్. ఓకే. లైక్ ఐ వాంట్ టు ఫోకస్ ఆన్ గ్రూప్స్ రైట్ నౌ. గ్రూప్ 1, గ్రూప్ 2 మీద ఫోకస్ చేయాలి. యా. సో అప్కమింగ్ డిగ్రీ విత్ ఎస్ ఆర్ ఫౌండేషన్కి ఢిల్లీ వెళ్ళాలనుకునే వాళ్ళకి, సో వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో వాళ్ళు ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి? ఎందుకంటే డిస్ట్రాక్షన్స్ ఎక్కువ ఉంటాయి, డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమంది నాకు ఫుడ్ పడలేదు, ఆరోగ్యం అని చెప్పి వెనక్కి వస్తూ ఉంటారు. ఓకే. ఎందుకంటే నేను కూడా చాలాసార్లు ఢిల్లీ వచ్చాను. వెరీ రీసెంట్గా ఢిల్లీ వచ్చినప్పుడు ఒక 3 డేస్ అక్కడ ఉన్న హ్యూమిడిటీకి తట్టుకోలేక, ఫుడ్కి తట్టుకోలేక ఇంటికి వచ్చినా నాకు ఫీవర్ వచ్చేసి ఫీవరు, కొంచెం వామిటింగ్స్, చాలా ఇబ్బంది అయిపోయింది. 1-2 డేస్ రెస్ట్ తీసుకుంటే కానీ నేను మనిషిని కాలేదు. జనరల్గా అక్కడ ఉన్న 3 డేస్ నేను అక్కడ అంటే ఎక్స్ట్రీమ్ బయటకు వచ్చిన 5 మినిట్స్కే విపరీతంగా స్వెట్ వచ్చేసి మొత్తం ఎంత వాటర్ తాగినా కానీ సరిపోనంత ఇబ్బంది అయింది నాకు. వెరీ 2-3 మంత్స్ బ్యాకే వచ్చాను. మళ్ళీ నేను వచ్చిన తర్వాత అక్కడ వర్షాలు పడ్డాయి అంట, విపరీతంగా వర్షాలు పడ్డాయి అంటే ఎక్స్ట్రీమ్గా, దట్ ఈస్ హోల్ డిఫరెంట్. సో ఇలా ఇలా ఉంటుంది కదా. సో ఒక యూపీఎస్సీ కోసం ఢిల్లీకి వెళ్ళే వాళ్ళు ఎలాంటి మైండ్ సెట్తో ప్రిపేర్ అయ్యి ఉండాలి? డిగ్రీ విత్ ఏఎస్ కానీ లేకపోతే జిఎస్ ఫౌండేషన్? ఢిల్లీలో వచ్చేసి డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే అదే జస్ట్ మనం కాలేజీలో ఎన్రోల్ అవ్వాలి. తర్వాత కోచింగ్ ఉంటుంది సపరేట్. ఇప్పుడు హైదరాబాద్లో ఉన్న ఎకో సిస్టమ్ ఢిల్లీలో లేదు. లైక్ బోత్ ఇంటర్ ప్లస్ డిగ్రీ అనేది ఇంకా రాలేదన్నమాట. లేదు, తదాస్తు ఉందనుకుంటా. యా రీసెంట్లీ వాళ్ళు లాంచ్ చేశారు, లైక్ 6 months అయింది అంతే. తదాస్తు అంటే నేను వచ్చినప్పుడు దాని గురించి కూడా కనుక్కున్నాను. యా. ప్లస్ సో కాకపోతే అది యూనివర్సిటీ కంప్లీట్లీ డిఫరెంట్ యూనివర్సిటీ ఉన్నాడు. ప్లస్ ఆన్లైన్ డిగ్రీ క్లాసులన్నీ ఆన్లైన్లో జరుగుతాయి అనుకుంటా. యా అవును, అది సపరేట్ ఉంది. మన హైదరాబాద్లో ఉన్నట్టు అక్కడ ఎకో సిస్టమ్ ఇంకా డెవలప్ అవ్వలేదు. ఓకే. ఓకే. సో కమింగ్ టు ఈ పాయింట్ వచ్చేసి ఎలాంటి ప్రికాషన్స్ అంటే మనం బేసిక్గా డైవర్షన్ లేకుండా మనం పోయిన గోల్కి స్టిక్ అయి ఉంటే మనకి ఈజీ అవుతుంది ప్రిపరేషన్. ఓకే. డైవర్షన్స్ రెడ్యూస్ చేసి కంప్లీట్ ఫోకస్ ఒక 1 year మనం ఢిల్లీలో కంప్లీట్ ప్రిపరేషన్ సీరియస్గా ఇచ్చి దాని తర్వాత మనం ఇంటికి వచ్చైనా మనము ఫ్రీగా చదువుకోవచ్చు అన్నమాట. ఓకే. ఓకే. ఫౌండేషన్ కోర్స్ కూడా సేమ్ అంటారా?
యా అయితే వన్స్ ఒకసారి మనం డిగ్రీ విత్ బేసిక్స్ ఐఎస్ అనేది అక్కడ లేదంటారు కంప్లీట్లీ. లేదు, కంప్లీట్ ఎకో సిస్టమ్ ఇంకా అవ్వలేదు. ఇంకా బిల్డ్ కాలేదు. హైదరాబాద్, విజయవాడలో ఇప్పుడు బాగానే ఉన్నట్టు మనకి ఇక్కడ. యా సో థ్యాంక్ యూ. ఇంకా ఏమన్నా అప్డేట్? ఇప్పుడు శూన్య ఐఎస్ అంటున్నారు కదా, శూన్య ఐఎస్ ఏంటి అసలు, కాన్సెప్ట్ ఏంటి? బేసిక్గా శూన్యాస్ కాన్సెప్ట్ వచ్చేసి అఫోర్డబిలిటీ విత్ క్వాలిటీ. ఓకే. శూన్యాస్ అనేది జస్ట్ మనము మీరు చూసుకుంటే అయితే కోర్స్ అనేది జస్ట్ ₹500 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. ఏ కోర్సు? 500. మెయిన్స్ మెయిన్స్ ఎన్రిచ్మెంట్ అని. ఓకే. ఓకే. నోట్స్ అనేది కానీ మా మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి నోట్స్. నోట్స్ ప్రిలిమ్స్ నోట్స్, మెయిన్స్ నోట్స్ అనేది శూన్య అనేది చాలా బ్రాండ్ అన్నమాట. లైక్ ల్యాక్స్ ఆఫ్ బుక్స్ కంట్రీ వైడ్ సోల్డ్ అయినాయి. సో నెక్స్ట్ వచ్చేసి మేము ఇప్పుడు బ్రహ్మాస్త్ర అని ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ తెచ్చాము. సో ఇందులో ఈ నోట్స్ నుంచి మెంటర్షిప్ నుంచి మొత్తం టోటల్ కంప్లీట్ కవరేజ్ మీకు వస్తుంది అనమాట దీంట్లో. ఓకే. 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 ఇది ఒక న్యూ ఇనిషియేటివ్ లాంచ్ చేసాం. ఓకే. ఓకే. అంటే ఇది కంప్లీట్లీ ఆన్లైన్? యా కంప్లీట్లీ ఆన్లైన్, ఆఫ్లైన్ కూడా ఉంది. ఢిల్లీలో అవైలబిలిటీలో? ఢిల్లీలో ఉంది. యాక్చువల్లీ ఢిల్లీ, నేను బెంగళూరు, కూడా ఢిల్లీ. వచ్చాను నేను యాక్చువల్లీ. అచ్చా. అంటే జనరల్ గా నేను ఏం చేస్తానంటే ఫ్రీక్వెంట్ గా నేను ఢిల్లీ ఇన్స్టిట్యూట్, మనం చూస్తుంటారు మీరు, అన్ని ఇన్స్టిట్యూట్ గురించి రివ్యూస్ ఇస్తాను. Yeah. నా పాయింట్ నేను చెప్పాలనుకుంటే దాన్ని బట్టి నేనే వెళ్ళి ఇన్స్టిట్యూట్కి జనరల్గా ఒక స్టూడెంట్ లాగా వెళ్ళి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, వాళ్ళు ఏం చెప్తున్నారు, సో మనకు అర్థమవుతుంది కదా. నేను చాలా ఇన్స్టిట్యూట్ తిరిగాను, చాలా ఇన్స్టిట్యూట్ వర్క్ చేశాను కాబట్టి ఐ కెన్ అండర్స్టాండ్ వాళ్ళు ఎంతవరకు ఇస్తున్నారు ఏంటి అని కొంతవరకు అర్థమవుతుంది. సో దాన్ని బట్టి కొంతమంది స్టూడెంట్స్ అక్కడ వెళ్ళి తిరుగుతున్నప్పుడు ఖచ్చితంగా స్టూడెంట్స్ టచ్ అవుతారు. సో దానివల్ల ఏంటి అంటే మనము దాన్ని బట్టి నా ఓవర్ వ్యూ అండ్ రివ్యూ అనేది ఇస్తూ ఉంటాను. సో అట్లనే సోనియా ఐఎస్కి కూడా వచ్చాను. యా. ఓకే. రివ్యూ కోసం వెయిటింగ్ సార్. అంటే యాక్చువల్లీ ఒక్కసారే వచ్చాను నేను. జనరల్గా నేను 2-3 టైమ్స్ వస్తాను. వచ్చి చాలా మనం ఫ్యాకల్టీ మెటీరియల్ అన్నీ చాలా డీప్ లెవెల్లో చెక్ చేస్తాం. బట్ నెగిటివ్ అంటే నేనేం చెప్పను, బట్ ఇండైరెక్ట్గా నేను ఐ వార్న్ స్టూడెంట్స్, ఓకే ఇలా ఉంటుంది ఒకసారి జాగ్రత్త పడాలి ఇండైరెక్ట్గా. సో డైరెక్ట్గా చెప్పడానికి మనకు కూడా మనకి ఇప్పుడు హైదరాబాద్లో మీకు మనకి ఎలా ఉంటుంది, ఢిల్లీ అంటే దే విల్ యాక్సెప్ట్ పాజిటివ్స్ నెగిటివ్స్ యాక్సెప్ట్ చేసి దే విల్ ట్రై టు మూవ్ ఆన్, లేకపోతే దే విల్ ఇగ్నోర్. సో హియర్ హైదరాబాద్ తెలుగు వాళ్ళ స్టోరీ అనేది కంప్లీట్లీ డిఫరెంట్. సో వెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ రివ్యూస్, సమ్ పీపుల్ పోకింగ్ పర్సనలీ లైక్ చేస్తూ ఉన్నారు, జరుగుతుంది, థ్రెటనింగ్ చేస్తూ ఉన్నారు. నా ఇన్స్టిట్యూట్ గురించి ఎట్లా మాట్లాడుతూ నా ఇన్స్టిట్యూట్ ఢిల్లీలో చాలా మంది ఉన్నారు కదా రివ్యూస్ ఇచ్చేవాళ్ళు. యా. ఎనీవే సోనియా ఐఎస్ గురించి నేను మాట్లాడతాను డెఫినెట్లీ. ఓకే, డెఫినెట్లీ నీ దగ్గర ఇన్ఫర్మేషన్ కూడా తీసుకుంటాను. ఓకే. ఎనీవే థ్యాంక్ యూ ప్రీతం, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఇన్ఫర్మేషన్. ఓకే.